The ratio between percentages of P and Q is 5:2. If the difference between Q's percentage and P's is after 6 years is 2 years, what is the total of P and Q's percentage? P మరియు Q యొక్క ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి 5:7. 5:7. అది 5 parts is 7 parts. ఓకే, 6 సంవత్సరాల తర్వాత Q యొక్క ప్రస్తుత వయసు మరి P యొక్క వయసు మధ్య వ్యత్యాసము 2 సంవత్సరాలు. ఎన్ని ఇయర్స్ తర్వాత? 6 ఇయర్స్ తర్వాత. ఓకే, 6 ఇయర్స్ తర్వాత Q యొక్క వయసు P యొక్క వయసు మధ్య వ్యత్యాసము 2 సంవత్సరాలు అన్నాడు. అంటే వాడు అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 2 ఇయర్స్ ఉందమ్మా. ఒక 2 ఇయర్స్ అంటే ఆల్రెడీ 6 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే వీళ్ళిద్దరి మధ్య ఇంకొక 6 కలుగుతుంది. అంటే +2 + 6 అంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? 8 ఇయర్స్ ఫామ్ అవుతుంది. ఈడు 5 parts 7 parts అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 2 parts కదా. ఆ 2 parts యొక్క వాల్యూ కనుక తీసుకుంటే 8 ఇయర్స్. ఇది 8 సంవత్సరాలు. ఇద్దరు యొక్క వయసులో మొత్తం కాబట్టి 5 + 7 ఎంత? 12 కదా. ఆ 12కి ఎంతో కావాలి. 2 8లో 4 సార్లు పోతే 12 4 ఎంత అంటే 48. 12 × 4 అంటే వాల్యూ ఎంతమ్మా? 48. 48 ఆన్సర్. అంటే 58కి సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అండి ఇక్కడ. ఓకేనా? ఇదే.